సార్ వాళ్ళ పిఏల తర్వాత నాకు వీడియో చూసిందని తెలవడం కారణం అమ్మ రేవంత్ రెడ్డి గారి భార్య అక్క నువ్వు ఏడున్నా బాగుండాలి, నాలాంటి కుటుంబాలు మీరు గుర్తించాలి, అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని ఆశ. అలా చూసిన ప్రతి ఒక్క క్షణము నా గురించి ఆలోచించారు. శివ ఇట్లా సీఎం ఆఫీస్లో ఫోన్ చేస్తామని చెప్పారు. ఎవరు సార్ అని చెప్తే నేను వేముల శ్రీనివాసుని మాట్లాడుతున్నాను, నాకు తెలియదు, నాకు ఎవరు తెలియదు. సీఎం ఆఫీస్కి ఫోన్ చేసిన బాబు నీకు ఆరోగ్యం ఎట్లుంది అని అడిగిండు. ముఖ్యమైన మాట అది. నాకు ఈ కాలర్ బోన్ ఇరిగింది. ఆ బోన్ ఇరిగిందంటే ఎంతోమంది వస్తూ పోతుంటారు. సమయానికి మాటిచ్చి పోయేలా వందల మంది ఉన్నారు, కానీ నిజంగా ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అలాంటిది వేముల శ్రీనివాస్ సారు ప్రేమతోటి ఆయన మాటలు నాకు అర్థమైంది. శివ నీకేం కావాలి బాబు అని. నాకు నిజంగా నాకు నా ప్రేమ కన్నీళ్ళతో చెప్తున్నా. సార్ చెప్పిండు బాబు నీకేం కావాలి, నీ ఆరోగ్యం ఎట్లుంది, నీ పిల్లలు ఎట్లుంది అడిగిండు. సార్ నా ఆరోగ్యం బాగానే ఉంది సార్, నాది ఇచ్చిపెట్టండి, మీరు నా గురించి వదిలేయండి, నా పిల్లలపైన మీ దృష్టి చూపించండి అడిగిన నేను. నా సేవ గురించి అది పక్కన పెట్టండి సార్, నా పిల్లల పైన చదువుకుంటారు, వాళ్ళకి ఏదైనా చూపించండి ఉపాధి అంటే అప్పటిదప్పుడే పిలిచి రాండి బాబు అని పిలిచి మా ఇంట్లో ఎంతమంది అని కనుక్కున్నాడు. మేము 9 మందివి, 4 కొడుకులు 3 బిడ్డలు. అందులో ఏం కావాలి బాబు అని అడిగిండు. సార్ నాకు ఏమొద్దు సార్, నేను చిన్నప్పటి నాకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే నాకు బావులు చెరువుల విషయం నాకు తెలుసు. బావులు చెరువులు అంటే ఒక విషయం నాకు తెలుసు. ఆ విషయాన్ని ప్రజలకి అవసరం ఉంది. ఆ ప్రజల కోసం నాకు స్విమ్మింగ్ పూల్ కట్టించండి సార్. ఆ స్విమ్మింగ్ పూల్లో కొన్ని వందల మందికి నేర్పిస్తా. శివ అనేవాడు ఒక్కడున్నాడు, ప్రతి ఒక్క చెరువు దగ్గర శివ అనేవాడు ఉండడు. దాన్ని మీరు గుర్తించి స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే దానిలో కొన్ని 100 మంది తయారుతా. అందులో కొందరు బీద వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ వస్తారు. 10 మంది తయారైనా ఆ 10 మంది ఇంకొక 10 మందిని కాపాడుతారు అనేది నేను చెప్పడం జరిగింది. శ్రీనివాసులు సార్ చెప్పిండు, శివ ఖచ్చితంగా నీ గురించే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ను గుర్తించేది బాబు అని చెప్పిండు. నేను సార్ యాగమన్ శివ నీకు ఎప్పుడు రుణపడి ఉంటా. నాకు నమ్మకం ఉంది ఏంటంటే మీరు నాకు మాట ఇచ్చారు, అలాగే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం బాబు, నాకు డబ్బులు వద్దు సార్. నేను చెప్పిన నాకు డబ్బులు వద్దు సార్, నా పిల్లల చదువులు బి ధనలక్ష్మి మేడం, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు, మాకు డీసీపీ గారు, ఏసీపీ గారు, వాళ్ళందరూ కలిసి నా పిల్లల్ని స్కూల్లో ఎదురు వాళ్ళు చదువుతారు, వాళ్ళని కొంచెం దారులు చూపించారు సార్ అంటే ఖచ్చితంగా బాబు ఎంతమంది ఎంతెంత చదువుతారు వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు, చదివే వాళ్ళని చదువని